హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇవాళ వీడియోలో మసాలా ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈవినింగ్ ఏదైనా అప్పటికప్పుడు ఏదైనా జస్ట్ ఒక 5 నిమిషాలలో ఏదైనా తినాలి అనిపించినప్పుడు సింపుల్గా ఇలాగ చేసేయండి. టేస్ట్ చాలా బాగుండిద్ది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం పింక్ కలర్కి వచ్చి మెత్తపడితే సరిపోతుంది. ఇలాగా ఉల్లిపాయలు కొంచెం మెత్తపడ్డ తర్వాత మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 2-3 కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోండి. నేనైతే 3 కోడిగుడ్లను వేసుకున్నాను. ఇలాగ గుడ్లు వేసిన తర్వాత విస్కర్ లేకపోతే ఒక ఫోర్క్ తీసుకొని 1 నిమిషం పాటు ఇలాగ బాగా గిరక్కొట్టండి. ఇలాగ బాగా గిరక్కొట్టడం వలన మనకి ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇలాగ గిరక్కొట్టిన తర్వాత ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. అలాగే ఒక చిన్న టమోటాను సన్నగా కట్ చేసుకొని వేసుకొని సాల్ట్ ఒక పావు టీ స్పూన్, అలాగే జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే గరం మసాలా పొడి ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకొని పెప్పర్ పౌడర్ నల్ల మిరియాల పొడి ఒక చిటికెడు వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ కారం 1 టీ స్పూన్ దాకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగ కలుపుకునేటప్పుడే పసుపు కూడా ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకొని కలుపుకోండి. పసుపు కూడా వేసేసి అంతా కలిసేటట్టుగా ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు విస్కర్తో బాగా కలపండి. ఇలాగ కలపడం వలన ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని నూనె కొంచెం లైట్గా వేడి అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ వేసుకోవాలి. బ్యాటర్ వేసుకొని పైన మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత రెండో వైపుకి మార్చుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొక 2 లేకపోతే 1 నిమిషం పాటు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే మనకి మసాలా ఆమ్లెట్ అనేది రెడీ అవుతుంది. పప్పుచారు పప్పు వీటిలోకి కాంబినేషన్గా బాగుంటుంది. అలాగే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఏదైనా తినాలి అనిపించినప్పుడు సింపుల్గా ఇలాగ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.